అమ్మగారికి వందనాలండి. కుమారి గారండి, ప్రసాద్ గారు సచివాలయం నుంచి వస్తున్నారండి. మరి బాబు అయితే 5 సంవత్సరాల నుంచి చేతపడే శక్తితో బాధపడేవారండి. ఎన్నో తిరిగారంట అండి, గుళ్ళు గోపురాలు మరి ప్రార్థన ఆలయాన్ని కూడా తీసుకెళ్లారంట, కానీ ఎక్కడ సుగుణం లేదంటండి. మరి ఎవరో సహోదరి చెప్పారంట యెహోవా విద్యల ప్రార్థన మందిరానికి తీసుకురమ్మని. మరి ఒక వారం వచ్చి వెళ్ళిపోయారంటండి. తండ్రి గారు 7 వారాలు చెప్పారంట. ఒక వారం వచ్చి మానేశాక మరలా మరి వాళ్ళకి ప్రేరేపణ కలిగి మరలా వచ్చారంటండి. మరలా వచ్చినప్పుడు తండ్రి చెప్పారంట, మీరు మందిరం విడిచిపెట్టకుండా రండి, దేవుడు స్వస్థపరుస్తారని అన్నప్పుడు 7 వారాలు వచ్చాడు బాబు మంచి ఆరోగ్యం పొందుకున్నారంటండి. మరి ఒక్క వారంలోనే బిడ్డ స్వస్థపరచబడ్డాడంట, బాగా చదువుకున్నాడంటండి, కుటుంబంలో సమాధానం కలిగిందంట. ఈ బాబు ఇలా లేచి నిలబడలేకపోయాడంటండి, అస్తమానం మంచం మీద పడి ఉండేవాడంట. 5 సంవత్సరాలు బట్టి కూడా మంచం మీదే ఉండేవాడంటండి బాబు. ఇప్పుడైతే క్షేమంగా ఆరోగ్యంగా మరి కుటుంబంలో సమాధానం జీవించిన గాక. ఆమేన్.